ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరగల మా పరలోక తండ్రి, ఆరాధన మమ్మల్ని నడిపించి నేను జ్ఞాపకం చేసుకున్నట్లు అనుకూల పరిస్థితి నేను స్తుతిస్తుంటున్నాను. అనారోగ్యంగా ఉంటున్న ప్రియ బిడ్డలు మరి మీ ఇంటి వారిని కనికరించమని వేడుకుంటున్నాం. మరొక సంవత్సరం రోహన్కు దయచేసినందుకు మేము స్తుతిస్తుంటున్నాం. నీ మాటలు విన్నట్లుగా మాకు నీ కృపను దయచేసి భయం పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి చదువుతాను. బబులోను రాజుగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు కలిగిన దర్శనములు కలిగాను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసాడు. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండేవి. 5వ వచనం, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. 6వ వచనం, అటుపిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. ఆ తర్వాత 7వ వచనం, పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి నాకు కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తొత్తునియలుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచున్నాను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచును. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. 20వ వచనం చదువుకుందాము. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను, గర్వంగా మాట్లాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల వంటి బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వాటిని గెలుచున్నదాయను. ఆ తర్వాత 24వ వచనం చదువుకుందాము. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నముగా మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును.
అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోకును. వారు ఒక కాలములో అర్ధకాలము అతన్ని వశమున ఉంచబడుదురు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాము. 13వ అధ్యాయము. మొదటి నుంచి చూద్దాం కొన్ని వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము అంటే 2 కొమ్ములు దానికి ఉండెను. అది గట్ట సర్పం వలె మాటలాడుచుండెను. ఈ మాటలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు మనం దీన్ని చదువుకుంటూ ఉన్నాము, ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాము? దానియేలుకు ఇంచుమించు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల ముందు ఆయనకు దర్శనాల ద్వారా దేవుడు తేటపరిచినాడు. కొన్ని సంగతులు ఆఖరు వరకు ఉంచమని 12వ అధ్యాయంలో చెప్పుతూ ఉన్నాడు. యోహానుకు మాత్రము మనం ఇది చాలాసార్లు విన్నాం. ఎలాగో పౌలుకు కూడా దేవుడు ఆకాశంలోని దర్శనాలు చూపించినాడు, కానీ నేను చెప్పలేను అన్నాడు. కానీ యోహానుకు ఆయన తెలియపరిచి దీన్ని వ్రాయము అన్నాడు. ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఈ వచ్చిన ఈ క్రూరముఖము 13వ అధ్యాయంలో ఇతడు ఎవరు అని గతసారి క్లుప్తంగా విన్నాము. దానియేలు ముందుగానే చెబుతూ ఉన్నాడు. ఆయన దర్శనములలో నెబుకద్నెజరుకు కూడా ఆ దర్శనాలు కలిగినవి, కానీ ప్రతిమ రూపంలో కలిగింది. ఈయనకు మృగాలు కనపడినట్లు కారణము ఈ రాజులంతా వారి స్వభావము మృగములకు చెందిన స్వభావం. కానీ దేవుడు అవి ఆయనకు చూపించినప్పుడు కొన్ని అర్థాలు తెలియపరిచినాడు. ఎవరు కానీ ముఖ్యంగా అందులో కూడా దానియేలు 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఒక చిన్న కొమ్ము 3 కొమ్ములు పెరికివేయబడినప్పుడు ఆ కొమ్ము బయటికి వచ్చి మాట్లాడినట్లు మనం చూచినాం. దాని గురించి మనం వివరణగా చూద్దాము. ఎలాగో 13వ అధ్యాయంలో కూడా ఇక్కడ వస్తూ ఉన్నాడు. మనం మొన్న లేక కొన్ని 2 వారాల క్రిందట 12వ అధ్యాయంలో కొన్ని సంగతులు గమనించినాం. ఎలాగో పరలోకములో కొన్ని సూచనలు దేవుడు కనపరిచినాడు యోహానుకు. అందులో యూదులను గురించి, సాతానును గురించి, వీరి మధ్యలో కలగబోయే పోరాటాన్ని గురించి, ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ గ్రంథమంతా ప్రకటన చదివేప్పుడు నా మనసులో నేను పెట్టుకున్నది, సంఘం ఎత్తబడి మిగిలిన యూదులకు ఆయా స్థలాలలో ప్రభువే ఉంచిన అన్యులకు సువార్త చెప్పబడాలి అని దేవుని ఏర్పాటు. అదే సమయంలో మెయిన్గా ఎవరైతే యూదులు ప్రాముఖ్యంగా యేసు ప్రభువుని మెస్సీ అని ఒప్పుకోలేదో వారికి శిక్ష, విపరీతమైన శిక్షలు మనం 6వ అధ్యాయం నుండి చూస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఈ ఘట్ట సర్పము 12వ అధ్యాయంలో వాడు అగాధంలో నుండి వచ్చాను అని చూస్తూ ఉన్నాను. చదువు బాబు 11వ అధ్యాయం 7వ వచనము. క్రూరమృగమనే వాయబడింది, ఆయన చదువు. 11:2 ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధముల నుండి వచ్చి క్రూర మృగము వారితో మనసులో పెట్టుకున్నాము. సాతాను ఎక్కడి నుండి వస్తా ఉన్నాడు? అగాధములో అగాధములో నుండి వస్తా ఉన్నాడు.
ఇవి శ్రమల దినాలలో కలగబోయే సంగతులు. ఇక్కడ 13వ అధ్యాయంలో ఇక్కడ ఒకరిని చూస్తూ ఉన్నాము. మొదటి వచ్చిన చదువు బాబు. 13వ మరియు 10 కొమ్ములను 7 తలలను గల క్రూర మృగము సముద్రములోని పైకి వచ్చుట చూచిదిని. ఇక్కడ సముద్రంలో నుండి ఒకడు అగాధంలో నుండి వచ్చినట్టు చూచినాము. ఇక్కడ సముద్రంలో నుండి వస్తూ ఉన్న వారిని చూస్తూ ఉన్నాము. సముద్రము అన్నప్పుడు దీని వివరణగా 17వ అధ్యాయము నీళ్ళంటే ఏమిటో అక్కడ చూద్దాం. చూడండి 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. జలములు ఏమి చూపిస్తూ ఉన్నవి? జనసమూహం చూపిస్తూ ఉన్నవి. అపవాది అగాధంలో నుండి పైకి వచ్చినట్లు చూస్తున్నాం. ఇక్కడ ఒకటి మనసులో నాకు వచ్చిన తలంపు, నేను నేర్చుకున్నది, ఆ శ్రమల దినాలలో సాతాను ఇంకా విడుదల చేయబడతా ఉన్నాడు. శిక్ష సాతాను ద్వారానే కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నట్టు మనకు లేకపోతే అనుకోవచ్చు, సాతానికి ఏమిటి అధికారము, మహోన్నతుడైన దేవుడు ఊరకెందుకున్నాడు అన్నట్టు. కాదు, చూద్దాము ఆయన యొక్క సంకల్పం ఏమిటో ఇక్కడ తేటగా చూద్దాం. ఇక్కడ వీడు వస్తూ ఉన్నాడు, కానీ ఎలాగ వస్తూ ఉన్నాడు? సముద్రం అంటే జనములలో నుండి వస్తూ ఉన్నాడు. క్రీస్తు విరోధి కనుక ఎక్కడి నుండి రాబోతాడు? మనుషులలో నుండి వస్తాడు. ఒకవేళ ప్రభు రాకడ శ్రమల దినం మొదలైతే ఇప్పటికే ఎక్కడైనా వచ్చి ఉన్నాడేమో చెప్పలేము. వాడు ఎవరికి చెప్పుకొని రాదు, కానీ చాలా ప్రబలిపోతాడు, విపరీతంగా ప్రబలిపోతాడు. అట్లుంచుకొని 13వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాము. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం భూమిలో పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు. ఒక క్రూరముఖము పైన చూస్తూ ఉన్నాము. వాడు క్రీస్తు విరోధి. వీడెవరు? వీడెక్కడి నుండి వస్తూ ఉన్నాడు? భూమిలో నుండి వస్తూ ఉన్నాడు. ఎలాగ వస్తూ ఉన్నాడు? గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయించున్నది. గత వారం మనం చూసుకున్నాం. తండ్రి అయిన దేవుడని, ప్రభు అయిన యేసు క్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుడని గొప్ప దేవుడు కనపరుచుకున్నాడు. ఒకే దేవుడు, త్రిత్వమై ఉన్న ఏకత్వంలోని దేవుడు. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? అపవాది ఎక్కువ ఇతరులను పోలి మాయవేషం వేసుకుంటాడు. సాతాను దేవుని చూచి వీడు తండ్రిగా కనపరుచుకుంటూ ఉన్నాడు. అగాధములో నుండి వచ్చిన వాడు క్రూర మృగాన్ని క్రీస్తు విరోధిగా కనపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి, ఆయన ఆత్మయే ఉన్నవాడు కదా. వీడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? జనములలో నుండి వస్తూ ఉన్నాడండి. అంటే వీడు కూడా మనుషులు చూచేలాగున కనపరుచుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆ చెడ్డ దినాలు, శ్రమల దినాలలో ఎలాగో వీరి ప్రభావం కనపరుచుకోగలుగుతాడో మనం మనసులో పెట్టుకుందాం. అంతేకాక వీడేం చేస్తూ ఉన్నాడు? ఒక మాట చదువుదాము, 5వ వచనం. డంబపు మాటలను, దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. ఆ మాటలు వినండి. ఇక్కడ ఇయ్యబడెను అన్నప్పుడు 2 అర్థాలుగా రావచ్చు. ఎందుకంటే అపవాది లేక సాతాను వారికి బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎట్లా మాట్లాడాలా, ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే వచ్చినాను, ఆయన చిత్తం నెరవేర్చుటయే నాకు భోజనము పానీయం అన్నాడు. వీడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ప్రకారమే అపవాది ఏమి అని నేర్పుతాడో అదే వాడు ఇష్టపడతా ఉన్నాడు. ఎట్లా అంటే
మరలా చదువు బాబు 5వ వచనము. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటాయను. కనుక దేవుని దూషించుటకును, వినండి, దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మనం మొదటి నుండి చూస్తూ వస్తూ ఉన్నాం 6వ అధ్యాయంలోనే. ఆ దినాల్లో కష్టపడే ప్రజలు దేవునికి తమ తప్పైనట్టు ఒప్పుకోవడం లేదండి. వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని దూషిస్తూ ఉన్నారని కొన్ని వచనాలు చదువుకున్నాం మనం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. దానియేలు ఒక సంగతి రాసినాడు. దానియేలు 9వ అధ్యాయంలో మనం చదువుదాం, చూడండి. ఈ మాటలు మరలా వద్దాం మనము. 25వ వచనం నుండి. దానియేలు దేవునికి బహుప్రియుడు. ఆయనకు కొన్ని ఆ దినాలలోనే కనపరిచినాడు. మొదటి అన్యుల కాలాలు, బబులోను కాలం, బెల్షస్సరు రాజుల కాలంలో ఆయన కనపరుస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని కొంచెం దయచేసి గమనిద్దాం. యెరూషలేము కట్టిపోవచ్చునని ఆజ్ఞ బయలుదేరింది. ఇది ఎజ్రా గ్రంథంలో చూడవచ్చు మనం. ఎప్పుడు ఎలాగూ వారు వచ్చి కొంత ఆటంకం జరిగింది. దర్యావేషు మరలా అంత తనిఖీ చేసి కట్టవచ్చును అని చెప్పినప్పుడు 6వ అధ్యాయం 15వ వచనంలో వారు కట్టుకున్నారు. సరే, మనకి ఇప్పుడు అది కాదు, కానీ చదువుదాం. ఇంకా సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను. బైబిల్లో నాకు కొంచెం తేటగా ఉన్నట్లు కనపడింది. కేజీవి బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఎన్కేవిజేవి జాయమన్ ఉందా? ఏ బైబిల్ ఉంది మీ దగ్గర? ఈఎస్వియా? ఈఎస్వి ఉంటే చదవండి. 25. Know therefore and understand that from the going out of the world to restore and build Jerusalem to the coming of an anointed one, a prince, there shall be 7 weeks. Then for 62 weeks it shall be built. అక్కడ ఎలాగుంది అంటే మొత్తము 70 వారాలు పైన. 70 వారాలు అన్నప్పుడు 70 × 7 సంవత్సరాలని కూడా మనకు తెలుసు. 490 సంవత్సరాలు. అందులో 7 వారాలు 62 వారాలు అయిపోయినాయి. 62 వారాలు మలాకి గ్రంథం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు 62 వారాలు. ఆ తర్వాత కట్టే సంబంధములు 7 వారాలంటే 49 సంవత్సరాలు. ఏ రోజు మొదలుకొని కట్టిన అది నేను తేటపరచాలనుకున్న. కేజీవీలో బాగుంది. తెలుగులో ఎట్లుందంటే 49 సంవత్సరాలకి అభిషిక్తుడైన దేవుడు వచ్చినట్లుగా అక్కడ వ్రాస్తూ ఉన్నారు. కానీ 62 కలిపి ఆ తర్వాత చదువు బాబు. ఇప్పుడు తెలుగు చదువుదాం. ఈ 62 వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడుకు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు. యేసుక్రీస్తు చంపబడే సంగతి కూడా దానియేలుకు తెలియపరచబడతా ఉంది. వచ్చినట్టి రాజు అంటే అపవాది. రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతరము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడేను. అతడు ఒక వారం వరకు. మాట విందాం. అతడు అంటే అపవాది, సాతాను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఏమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించి వరకు ఇలాగున జరుగును. అక్కడ తేటగా చూస్తాం. మళ్ళా చదువు బాబు ఆ వారం సంగతి. అక్కడ అతడు ఒక వారంనకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారంనకు బలిని. వారం అంటే 7 సంవత్సరాలు మనం విన్నాం కదా. ఈ 7 సంవత్సరాలకు శ్రమల కాలాలు. వాడు ఏం చేస్తాడట? నిబంధన చేస్తాడు. ఎవడు వీడు? సాతాను. జలములలో నుండి వచ్చిన క్రూరముగం. ఆ మాటలు మళ్ళా తర్వాత కలుపుకుందాము. వీడేం చేస్తాడు? నిబంధన చేసుకుంటాడట. మరలా చెప్తాను, క్రీస్తు ప్రభుని నమ్ముకొని సంఘంలో నేడు చేర్చబడిన వారు ఇది చూడరు. అయితే
ఎవరైతే క్రీస్తు ప్రభువుని నమ్ముకొనక ఇంకా ఏదో ఒకవేళ సాధారణంగా చూస్తూ ప్రభు రాత్రి వచ్చినాడంటే అట్టి వారికి శ్రమ. లేక నమ్ముకోకుండా కూడా చనిపోతే ఇక అసలు లేనే లేదు. ఇది తేటగా మనసులో ఉంచుకోవాలి. విని విననట్లు చేసింది చేయవలసినది చేయకుండా ఉంటే జాగ్రత్త. ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉన్న మాటలు. సరే, మీరు ఏం చేస్తూ ఉన్నారు? వారంలోకి ఇప్పుడు చదువు బాబు. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. వారం వరకు నిబంధన స్థిరపరుస్తాడట. జనములో నుండి ఎలా స్థిరపరుస్తాడు? వీడు మంచి మాటగారి. ఇవన్నీ నేను చెప్తా ఉన్నాను అనుకున్నారా? అక్కడనే అవన్నీ ఉన్నాయి, కానీ నేను అన్నీ చదివించలేదు. 7వ అధ్యాయంలోనే చూస్తే దానియేలు గ్రంథంలో అవి ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 8వ వచనం చదువు బాబు, లేక 7వ వచనం కూడా చదువు. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును నాకు 4వ జంతువు ఒకటి నాకు కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అంటే అలాంటి వాడు మరలా ఎప్పుడు అంత ముందు లేడు. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీళ్లుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. మనకు అందరికి తెలుసు, చరిత్ర చదివిన వారికి, హిట్లర్ అని, స్టాలిన్ అని, ఇంకా చైనాలో ఉన్న పలాని వారని, అవి మనకు అవసరం లేదు. కానీ వీరంతా క్రూరులు, వీరే క్రీస్తు విరోధులు అయి ఉండవచ్చున ఆ దినాలలో దేవుని పిల్లలు అనుకున్నారు. కానీ వారు కూడా సరిపోని వారు. వీరెవరు? వీడు 3 రాజ్యాల తర్వాత వచ్చినవాడు. ఇప్పుడే ఆ మాట విందాం. వీడెవడు? ముందు బబులోను సామ్రాజ్యం అయిపోయింది. సింహం వంటి వాడు, దానికి రెక్కలుండెను, అంటే మహాబలశాలి. రెక్కలు కూడా తీసివేయబడినారు, అవన్నీ చదవచ్చు. ఆ తర్వాత ఎలుగుబంటి వాడు వచ్చినాడు. వీడు మాదియా పారసీక రాజులకు సంబంధించిన వాడు. ఆ తర్వాత చిరుతపులిలో గ్రేకీయులు, వీరు కూడా పోయినాడు. వీరందరికీ వేరుగా 4వ వాడు వచ్చినాడు. వీరే రోమా ప్రభుత్వం వారు. వీరు ఇప్పుడు లేరు, కానీ అంటే రోమా ప్రభుత్వం ఉంది, వారు అధికారంలో లేరు, కానీ ఒకరోజు రానై ఉన్నారు. అది దానియేలుకు ఆ రోజే కనపబడతా ఉంది. అది మన ప్రభువైన యేసు క్రీస్తు రాయిగా వచ్చి వాడిని ధ్వంసం చేస్తాడు. అవన్నీ నేను వెళ్ళను దానియేలు గ్రంథంలోనికి. కానీ వీడు ఎలా ఉన్నాడు? బలవంతుడు. 7వ వచనంలో ఆఖరిలో మహాబల మహాత్యములు గలది, దానికి ఈ పెద్ద ఇనుపదంతములు 10 కొమ్ములు ఉండెను. మహాశక్తి గలవాడు. వీనికి సరిపోయిన వారు లేరు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం మళ్ళీ 1-2 చదువు బాబు. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచిదిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు. 10 కిరీటాలు ఉన్నాయి, 7 లేక తలలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. కానీ దేవదూషణ మాటలు, అల్లరి, దేవదూషణ మాటలు, దేవుళ్ళం అనుకుంటూ అల్లరితో వీరు కనబడుతూ ఉన్నారు. వీరిలో ఏ భక్తి లేదు. అంతేకాక ఇంకేం చదువుతూ ఉన్నాము? నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. ఇంతవరకు గ్రేకీయులను గురించి చూసిన చిరుతపులిని చూసినాం, కానీ ఇక్కడ మరలా చిరుతపులిని పోల్స్తా ఉన్నాడు. కానీ ఏమని చెప్పబడుతుంది? దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి. దాని పాదములు ఎలుగు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. అంటే ఏంటి? బబులోను సామ్రాజ్యానికి ఉన్న గుర్తులు ఉన్నాయి, అదే సమయంలో మాదియా పారసీకులకు ఉన్న గుర్తులు ఉన్నవి, గ్రేకీయులకు ఉన్న గుర్తులు ఉన్నాయి. వారికంటే బలవంతుడైన వాడు. అంతేకాడు వీడు వేషధారి. ఎలాగంటారా వీడు వేషధారి అని?
తర్వాత మాట చదువు 3వ వచనం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. ఆ మాట వినండి, తగిలినట్టు ఉండెను. కొందరు ఉద్దేశంలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వారిని చంపినట్టుగా భావించి రాసినారు. మరికొందరు ఏమని రాస్తూ ఉన్నారు, వీడు పైకి చూపుకుంటూ ఉన్నాడు, అరే యేసుక్రీస్తు ప్రభువేనా శిలువలో చనిపోయేది, నేను కూడా మరణాన్ని గెలిచినవాడు. మరలా చదువు బాబా ఆ మాట. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మాట వినండి. అరే మీరు అక్కడ నమ్ముతూ ఉన్నారు కానీ ఇతడు కూడా చనిపోయి చావు దెబ్బ తిని బ్రతికినాడు అంటే ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఈ రోజే కాదండి, ఆ రోజు కూడా 10 మంది కూడి 10 మంది ఏది మాట్లాడితే దానికి మ్రొక్కుతారండి. మాత్రమే కాదు, అధికారంలో ఉన్నవారు ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒక అబద్ధం చెబితే 100 మంది ఒప్పుకున్నారంటే ఇంకా 1000 మంది ఒప్పుకుంటారు. అబద్ధములకు జనకుడు అపవాది, వాడు ఎలాగైనా గెలిపించుకోగలడు. ఇప్పుడు వీడేం చేస్తూ ఉన్నాడు, తనకు చావు దెబ్బ తగిలినట్లు కనపరుచుకొని, ఇంకా చదువు బాబు. తల ఒక చావు దెబ్బ అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక ఆ భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండి. మృగం వెంట వెళ్తూ ఉన్నారండి. ఇది ఏ కాలం అని విన్నాము? శ్రమల కాలము, ఇంచుమించు మహాశ్రమల కాలము ప్రారంభమైంది. ఇది సంగతి వాడు 7 ఏళ్ల ముందు వచ్చి అక్కడ నిబంధన చేసుకున్నాడు. నిబంధన ఎలా చేసుకున్నాడు? నేను ఏమైనా కానీ మీకు శాంతిని కలగజేస్తాను. ఇప్పుడు ఎక్కడైనా శాంతి ఉంది అని ప్రతిసార్లు విని ఉంటాం. శాంతి ఎక్కడ లేదు. ఎవడైనా ఒకవేళ వచ్చి అరే వీని బాటలు బాగున్నాయి, ఈయన క్రియలు బాగా కనపడుతున్నాయి, వీడు దేవుడే అన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు కనుక వీని వెంట వెళ్ళడానికి చూస్తారండి. అంతేకాదు మెస్సియా కొరకు అప్పుడు ఎదురు చూచి ఒప్పుకొనని కారు కూడా వీడు అయి ఉండవచ్చునేమో. వీడు ఎక్కడికి వెళ్తాడో అది కూడా ఆలోచన చేద్దాము. యెరూషలేమునకు రానై ఉన్నాడు. ఇంకా చదువు బాబు. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసి. ఆ మాట వినండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నమస్కారం. ఈ మాట చాలా బలమైన మాట, ఆరాధనకు సంబంధించిన మాట. వీరేం చేస్తున్నారట? నమస్కారం. మనలో ఎంతమంది ఒకవేళ పరీక్షింపబడినారనుకోండి, ఎక్కడికైనా వెళ్ళి కాలర్ పట్టుకొని అరే బొమ్మకు మొక్కుతావా లేదంటే ఎంతమంది మొక్కరో మీకు మీరే ఆలోచించుకోండి. మనకు కావలసినట్టుగా 2 పేర్లు కూడా ఉన్నాయి, ఏదో ఒక పేరు వాడుకోవచ్చు. వద్దు సుమా, వద్దు. ఆ రోజున మేము యూదులము, ఘనత వహించిన దేవుని యొక్క పిల్లలం అనుకునే యూదులు ఇప్పుడు వారికి నమస్కారం చేస్తూ ఉన్నారు. నీవు నేను చేస్తామా చెయ్యమా పరీక్షించుకుందాం. అందుకే కఠినమైన వాక్య పరిచర్య మాటలు పరిశుద్ధాత్మ మనకు అందించినప్పుడు దానిలో విసుక్కోవడానికి అవసరం లేదు. ఎలాగూ విధేయులం కావాలి, విధేయత నేర్చుకోవాలి. విసుక్కొని దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే నష్టపోయేవారు మనమే. నమస్కారం చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడు. ఎలా పొగడుతూ ఉన్నారు చూడండి. ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగల వాడెవడు అని. కాక శ్రమలు వచ్చినప్పుడు ఎవరికైనా కానీ దైవికమైన మాటలు, దైవికమైన తలంపులు కలగజేయాలని చూస్తాడు అపవాది. గనుక మీరు ఎక్కడైనా దయచేసి పరీక్షించి చూడండి. మేము దేవుని నమ్మనము అనే చైనాకు కూడా నేను 25 సార్లు వెళ్ళాను. అక్కడ ఎవరితో మాట్లాడినా లోపల ఏదో ఒక నమ్మకం ఉందండి వాళ్ళకు. కొన్ని సంఖ్యల మీదనో లేక ఏవో కొన్ని దృశ్యాల మీదనో. ఇక్కడ కూడా పిల్లిని చూస్తే దాటకూడదు, మంగళవారం ఇక్కడికి వెళ్ళకూడదు, లేకపోలేదు. మనలోనే ఉన్నారు, తేటగా నాకు కనబడతా ఉన్నారు. ప్రభు ఆత్మకు దాచుకోలేము అని నేర్చుకోవాలి. ప్రభు మనకేది నేర్పించినా అది చేయాలి. కానీ మతము, ఆచారాలు, కులము ఇవి మనకు శ్రేష్టమైనవైతే మీరు విశ్వాసం గలవారో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.
వారు ఏం చేస్తూ ఉన్నారు? దా మృగం వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుతూ ఉన్నారట. అంతేకాదు, ఫరో అపవాది గుర్తైన వాడు. మోషే వచ్చి కొన్ని మహత్కార్యాలు చేసినాడండి. వీడు ఊరుకున్నాడా? వీడు ఎప్పుడని మాత్రికులను శకునగాండ్రను వాళ్ళని మీరు చేయండి అన్నాడు. వారు చేసినారండి. రక్తమును మార్చినారు, నీళ్లను. అరే పోవయ్యా, నువ్వేనా? మేము కూడా చేస్తాం. 10లో 3 భాగాలు వాడు చేయగలడు. జాగ్రత్త, అపవాదికి 0 అనుకోవద్దు. వానిలో కొన్ని శక్తులు ఉంటాయి. ఈ మాటలు ఎందుకు వింటూ ఉన్నాను? ప్రభు రాక మనం బ్రతికి ఉంటే ఎక్కడే కానీ మోసపోకూడదు. ఎందుకంటే కొద్ది గొప్పలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అవి ఆ రోజు ఎక్కువ జరుగుతాయి. మనకు కాబోలు మనం నేర్చుకోవడానికి కొన్ని పరీక్షలు, కొన్ని అవసరము. మనం ఎక్కడ నుండి వచ్చితిమో, ఎలాగ వచ్చితిమో, మన పూర్వీకులు ఎవరో, మనకు పూర్వీకుల మాట తీస్తే అదే కావాలండి. నేను ఈ మాట ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. కులము, పూర్వీకులు అవి ఇవి వెంటాడవద్దు, నమస్కారం చేయవద్దు. యోహాను ఆ యొక్క సుంకరి లేక ఆయన పన్ను వసూలు చేస్తున్నాడు. నా వెంబడి రంటనే ఆఫీస్ వదిలి యేసు ప్రభు వెంట వచ్చినాడు. పేతురు, అంద్రేయ వాళ్ళు వలలు విసిరి చేపలు పడుతూ ఉండగా నా వెంట రమ్మన్నాడు, వచ్చినారండి. అన్నీ విడిచి వచ్చినారు. జెబెదయి చాలా ధనవంతుడు. యాకోబు, యోహాను నా వెంట రండి విడిచి వచ్చినారు. నువ్వు నేను వచ్చినామా? హృదయం మా ఊర్లో ఉందండి, శరీరం ఇక్కడ ఉంది. జాగ్రత్త, దేవుని దగ్గర ఏది దాచుకోలేము. ఆయనకు అంతా బయలు. ఎవరి వెంట ఆత్మ. అందుకే దేవుడు అన్నాడు, నేను ఆత్మ గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని నా తండ్రి అయిన దేవుడు వెదకుచూ ఉన్నాడు అన్నాడు. ఎందుకు వెదకాలి? ఇప్పుడు ఏదైనా 10 పైసలు, ఇప్పుడు 10 పైసలు కాదు, రూపాయి పడిందంటే ఇళ్ళంతా వెతుకుతారండి. ఎక్కడో మూలకు పోయి పడినట్టు ఉంటుందండి. అలాగున్నామా? దేవుడు వెదకాలనా? జాగ్రత్త. ఇంకేమై జరిగింది? ఈ మృగమునతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగల వాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారం చేసి. ఇంకా చెప్తున్నారండి, ఇంతకంటే ఏమి గొప్పగా జరుగుతుంది? కొందరు బ్యాండ్లు కొడితే మాయమవుతారండి. ఆడవారు కూడా తమ స్పృహ తప్పిపోతారు. బ్యాండ్లకు, ఆ పాటలకు చాలా రమ్యంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. నీకు భయం వచ్చినా, నీకు చక్కగా కనపడినా, ఇవి 2 శోధనలు. జాగ్రత్త. నీ నోట అబద్ధము అపవాది నేర్పించినట్టు చిన్నప్పటి నుండి. వాడు జనకుడు. అబద్ధమాడకుండా నేర్చుకోవడము వాని వెంట వెళ్లకుండా ఆపివేయడానికి సహాయపడుతుంది. సత్యమే పలకాలి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఎలా నేర్చుకోగలము? నేర్చుకోవాలి. ఎందుకంటే ఫరో గురించి విన్నాం. అంతేకాదు, వీడు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 17వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దానియేలు 600 మంది ఇక్కడ క్రింద ఉన్నవారు లాయిష్ పట్టణానికి వెళ్ళాలని, తమకు మంచి స్థలం కావాలని ప్రయాణం వెళుతూ ఉండగా ఒక లేవీయుడు కనపడినాడు, ఎఫ్రాయిమీనింట పూజ చేస్తూ. అరే ఏం చేస్తూ ఉన్నావు? అరే నేను వాడికి పూజకు రాదు, ఏమి రాదు, పరలోకమందున్న మా తండ్రి అని నేర్చుకున్నాడండి. అందుకే నేను మరలా హెచ్చరిస్తున్నాను, పొడుస్తున్నాను. ఇక్కడ వచ్చి సాక్ష్యం ఇవ్వండి, ఇక్కడ వచ్చి సాక్ష్యం ఇవ్వండి. నువ్వు నోరు మూసుకున్నావంటే, మాట్లాడవలసినది మాట్లాడకపోతే జాగ్రత్త. ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలనో అక్కడ సాక్ష్యం ఇవ్వాలి, ఎక్కడ నిలబడాలనో అక్కడ నిలబడాలి. నువ్వు దాచుకుంటే, మోషే దాచుకోపోయినాడు. నీ నాలుకెచ్చినవన్నీ నేనే అన్నాడండి ప్రభు. సిగ్గుపోయింది మోషేకు. సరే, నువ్వు అన్నట్టే నీ అన్నయ్య అయిన ఆరోను నీకు తోడుగా పంపుతానన్నాడండి. మోషేనే ఏర్పరచుకున్నాడు. అంతకుముందు మోషేనే ముందు పెట్టినాడు.
జాగ్రత్త, ఎవరు ముందు ఉండాలో వాళ్ళు ముందు ఉండడానికి నేర్చుకోవాలి, వెనక ఉండడానికి కాదు. యెహోషువను దేవుడు ఏర్పరచుకోవాలంటే మోషేను వెంటాడినాడు. జాగ్రత్తగా ఉండాలి. అబ్షాలోము ఒక తప్పు చేసినాడండి. ఏం తప్పు చేసినాడు? తండ్రికే విరోధి అయినాడు. ఎందుకు? తాను కోరినట్లు తండ్రి చేయలేదు. దావీదులో తప్పు నేను మాట్లాడడం లేదు. ఆ ఇంటిలో ఎన్నో నేరాలు కొని తెచ్చుకున్నాడు దావీదు. కానీ అబ్షాలోము కూడా ఏం చేసినాడు? తండ్రికి విరోధంగా అహితోపేలు సలహా తీసుకున్నాడండి, యాజకుడని. అది నీకు ప్రార్థన వస్తే ప్రార్థన చెయ్యి. దావీదు ప్రార్థన చేసినాడు, దేవా వాడు చేసిన ప్రార్థన వినకుండా నువ్వు మార్చమన్నాడు. అట్లనే అయిందండి. ఇవి మనకు జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అహితోపేలు అబ్షాలోము మీద కోపం వచ్చి ఏం చేసినాడమ్మా? ఊరేసుకొని చచ్చిపోయినాడు. వాడి అంతము అక్కడికి అయిపోయింది. అబ్షాలోమును బట్టి అహితోపేలు కూడా చచ్చిపోయినాడు. అంతేకాదు, నేను చెప్పబోయేది ఏమిటంటే, ప్రతి చోట అన్యాయమైన, నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎందుకంటే కొన్నిసార్లు ఊర్లోకి పోయినప్పుడు చిన్నపిల్లవాడిని, సారాయి తాగే వల్ల కొందరికి అలవాటు ఉంటుందేమో నేను చెప్పలేను, ఇప్పుడు విడిచిపెట్టిండవచ్చు. సారాయి తాగుతూ అబ్బా ఎంతో చేదన్నట్టు, నేను తాత మరి చేదైతే ఎందుకు తాగుతావే అని అడిగితే, లేదు నన్ను ప్రార్థన చేసుకొని తాగిన. కళ్ళు మూసుకొని ప్రార్థన, అరే ఏదన్నా ఉప్పుగల్లు ఉంటే ఏమంటున్నారండి, నీకు అంత కష్టమైతే తప్పులు ఎందుకు చేయాలా? ఇప్పుడు గ్రహించుకోగలుగుతాను కనుక, మరి ఇప్పుడు ఎట్లున్నదో ఏమో చెప్పలేను నేను. ఆ దినాలలో సారాయి తాగే వాళ్ళంతా కళ్ళు మూసుకొని తాగేవారండి. ఏమన్నా అడిగితే మేము క్రైస్తవులం ప్రార్థన చేసుకొని తాగుతాం. నువ్వెట్లున్నావు? ప్రార్థన చేసుకొని తప్పులు చేస్తూ ఉన్నావా? వద్దు ప్రార్థన, అటువంటి ప్రార్థన వద్దు, అటువంటి ప్రార్థన వద్దు. ఇలాగున అక్కడ చూస్తూ ఉన్నాము. ఈ క్రీస్తు విరోధి కూడా ఇలాగే నేర్పించేలాగున మనకు కనపడతా ఉన్నాడండి. సరే, 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రకటనలో 6వ వచనమా 5వ వచనం చదువు. డంబపు మాటలను దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటాయను. గనుక ఎట్లా మనం యెరూషలేములో చూసినాం కదా, వీడు వస్తూనే ఏం చేస్తాడు? ఐడియా చేస్తాడండి. ఏం ఐడియా చేస్తాడు? నాకు నమస్కారం చేయాలంటే ఎట్లా చేయాలా? మన దేవుడు చెప్పినాడు, నా స్వరూపంలో కూడా మీరు ఏది చేసుకోకూడదు, సిలువ వేసుకోకూడదు, సిలువలో యేసు ప్రభువును పెట్టుకున్నట్టు మెడలో వేసుకోవద్దు. తేటగా దేవుడు చెప్పినాడు. దేనిని కూడా మీరు అలా చేసుకోవద్దు. ఎందుకు? మీ మనసు అంతా అక్కడికి పోతుంది, అపవాది తిప్పేస్తే. వీడేం చేస్తాడు? వీడు తన స్వరూపంలో పెద్ద చర్చ చేయించి, అరే నా స్వరూపంలోనే ఎక్కడ పెట్టాలా? యెరూషలేములోనే పెట్టాలా? ఈ నేను చెప్పిన మాట్లాడాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు బాబు త్వరగా. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు. ఏం బాబు? ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికంతటిపైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. చూడండి ఎంతవరకు హెచ్చించుకున్నాడు. వాడి మొదటి నుండి ఆశ అదే, దేవునితో సమానంగా ఉంటానని యెషయా 14లో చూసినాము. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దేవుని కంటే పైవాడని నేను అనుకుంటూ ఉన్నాడండి. అరే దేవుడు ఎంతటి వాడు, నేను దేవుని కంటే పైవాడు. ఇదేనండి అతిశయము, గర్వము. నాశనమునకు ముందు గర్వము నడుచుంది. వీడికి కాలం కొద్దిగానే ఉంది. చదువు బాబు. హెచ్చించుకొని తాను దేవుడినని తన్ను కనుబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఎక్కడ కూర్చుంటాడట? దేవుని ఆలయంలో కూర్చుంటాడు. దేవుని ఆలయంలో కూర్చుంటాడట అండి. గనుక ఏ విధముగానేనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇవి పౌలు ఆత్మపూర్ణుడు రాస్తున్నాడు. రే మీరు మొదటి పత్రిక రాసినాడు, మీరు విగ్రహాలను విడిచి దీవం గల దేవుని పూజించుటకు వచ్చినారు, జాగ్రత్త.
బేతేల్లో ఆరాధన చేయడానికి వస్తూ ఉన్నారు, జాగ్రత్త. గలతీలకు అట్లనే రాసినాడండి. మోసపోయేది మనుషుల హృదయంలో ఉంది. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. దీన్ని గ్రహించుకోవడం అంత సులభం కాదు. త్వరలో హెచ్చింపబడతామండి. ఇంకేమన్నాడు బాబు, చదువు. నేను ఇంకనూ మీ యొద్దకు వచ్చినప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? రెండవ పత్రిక, రెండవ పత్రిక 2వ అధ్యాయము. అదే చదువు. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలనని వానికి అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. మాట వానికి అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ఏది అడ్డగించేది ఎవరైనా చెప్తారా? అపవాదిని అడ్డగించేది దేని వాక్యం? ఆయన వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అపవాదిని అడ్డగిస్తున్నది యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండునని చూస్తూ ఉన్నాను. నీవు భయభక్తులు కలిగి ఉంటే, శోధనలో పడకుండా ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు కావాలి ఉంటారమ్మా? దేవదూత. ఏం కావాలి? 185,000 మందిని చంపగలిగిన దేవదూత కావలి ఉంటే పాము గరవదు, ఏం జరగదు. ఖర్చినా దేవుడు పిలిచినట్టు అనుకోవాలి, పోవాలి. సరే, అది కాదు. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా వెళ్తాడని విన్నాం. కనుకనే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటి? ఇప్పుడు విశ్వసించండి బ్రదర్, విశ్వసించి అమ్మగారు నమ్ముకోండి, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉన్నాడు. ఒప్పుకో తల్లి, గట్టిగా చేసుకోద్దాం. ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఎత్తబడాడు. నీకు లేదు, అయ్యా ప్రభువా, నిన్ను ప్రభువా అని పిలవలేదా? మేము బేతేళ్ళు ఎన్నిసార్లు కాదు, నిన్ను ఎరగను, నీవు మోసగాడివి, నువ్వు మోసగత్తివు, నన్ను అంటాడేమో. మోసం ఇక్కడ చెల్లించుకోవచ్చు, చెల్లని పైసలు ఇక్కడ చెల్లించుకోవచ్చు, అక్కడ చెల్లవు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. ఎవడైనా పాపం చేసినలా మనకు శాంతికరమై ఉన్నాడు ఆయన. ప్రభువా, ఈ తప్పును క్షమించే, రైట్, క్షమిస్తూ ఉన్నాను, దాని కొరకే కదా నేను రక్తం కార్చింది, ఇక మీదట పాపం చెయ్యము, క్షమించుకో. అరే లేదు ప్రభువా, నువ్వేం చెప్తావు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. నేను అనేక సార్లు చెప్పినా, ఎవరేం బాధపడకండి. కంపెనీలో పనిచేసేటప్పుడు ఇలా రమ్మంటే వచ్చేవారు, ఇది సంఘంలో నేను చెప్పలేనే, ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నాను, ఎన్నోసార్లు చెప్పినా మీకు, నా చేత కాలేదు. ఎందుకు బ్రదర్ ఈ మాటలన్నీ? పరిశుద్ధాత్మని మాటలు. మనం వింటాము విశ్వాసం, మనం వింటాము విధేయత, యేసుక్రీస్తు ప్రభుకు మాదిరిగా ఉండాలని వింటాము. ఆయన నోట ఏ కపటం లేదని ప్రార్థన చేస్తాము. ఆయన శ్రమ పడి బదులు దూషింపక ఇష్టపడినాడు, అన్నీ చేస్తామండి. నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతుల కొరకు దేవుని యొద్దకు మనల్ని తెచ్చుటకు ఆయన శరీరంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, శ్రమల విషయంలో ఒక్కసారి లేక శరీర విషయంలో ఒక్కసారి శ్రమ పడేను అని కూడా వింటాం. కానీ ఎలాగున్నాం? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అలా ఉన్నప్పుడు ఆయన సమాధానపరిచిన వాడు. అలాగ ఉండాలని ఆయన కోరుచూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము? ఒకరోజు భీకరమైన సంగతులు జరగబోతూ ఉన్నాయి. అసలు యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, 24వ అధ్యాయము 15-16 వచనాలు చదువు బాబు. దొరికిందా? మత్తయి సువార్త 24వ అధ్యాయము. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన, ఎవరు చెప్తా ఉన్నారు? ఇది ప్రవక్త అయిన దానియేలు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు.
కాబట్టి చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ఒలీవ ప్రసంగంలో కలుపుకొని చెప్తా ఉన్నాడు. కాబట్టి నా శిష్యులారా, నాశనకరమైన హేయ వస్తువు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే కూడా చెప్తున్నాడండి. పరిశుద్ధమైన స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. విన్నారా? ఇది యూదుల కొరకు ప్రత్యేకంగా వ్రాయబడిన మాట, విశ్వాసుల కొరకైనది కాదు. కానీ ఇందులో మనకు పాఠం లేకపోలేదు. ఆ దినాలు చూడకుండా ఇప్పుడే ప్రభుని నమ్ముకున్న వారమంటే అట్లనే బ్రతుకుదాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి. సోమరివైన చెడ్డదాసుడా, నేను ఆ రోజు నువ్వు మారు మనసు పొందితే కనుక వచ్చినావు అంటే ఏదో ఆ గుడిసెలో పోయి కూర్చున్నట్టు కూర్చోవద్దు. సమయం ఉండగానే సిగ్గుపడవద్దు, భయపడవద్దు, మోసపోవద్దు, అబద్ధాలు పలకవద్దు. ఉన్నది ఉన్నట్టుగా స్టెఫను కొన ప్రాణంతో ఉన్నాడట. మనలో ఎవడైనా అలా కొట్టినప్పుడు కొన ప్రాణంతో ఉంటే, తండ్రి నేరం వీరి మీద మోపకొని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరీక్షించుకుంది. అంతెందుకు, బాగుండగానే మీసాలు లేని వాళ్ళు మీసాలు తిడతారు, కట్టెలు లేని వాళ్ళు చేతులు పైకెత్తుతారు. నేనేం ఊహించి ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి నా మట్టుకు నేనే చెప్పుకుంటూ ఉన్నాను. ఎక్కడ మనకు ప్రభు, ఎలాగూ ఇతరులు మనల్ని చూచి క్రీస్తు ప్రభుని నమ్మగలరు? అపవాది చూడండి, వాడు ఎంతమందిని మార్చుకున్నాడు. యోహాను ఇది రాసి పంపుతా ఉన్నాడండి. అరే, యేసుక్రీస్తు ప్రభు నాకు చెప్పినాడు, యూదులారా ఇది జరగబోయేది. జకర్యా గ్రంథం చదివితే 13 వికారమైన సంగతి. 14వ అధ్యాయంలో ప్రారంభంలోనే, సమయం ఉంటే త్వరగా చేస్తే చదువు 14:2. ఎలాగో స్త్రీలను కూడా జరుపుతూ ఉన్నారని విన్నామండి. అప్పుడు క్రీస్తు ప్రభు ఒలివ కొండ మీదకి వస్తూ ఉన్నాడు. దొరికిందా బాబు? జకర్యా ఎంతని? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడు. ఏలనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. అవన్నీ ఆ మాటలు చదివితే ఎట్లున్నాయంటే ఘోరంగా ఉన్నాయి. జరగబోయే వాటిని జకర్యా ఇంచుమించు 450 సంవత్సరాల ముందు, క్రీస్తు రాకంటే ముందు రాసినాడండి. ఆ తర్వాత మంచి మాటలు చెప్పినాడు. అయినా ప్రభు మిమ్మల్ని విడవడు, ఆయన ఒలివ కొండ మీదకి వస్తాడు. తూర్పు పడమటకు నెర విడిచినప్పుడు ఉత్తరానికి సగము, దక్షిణానికి సగం కొండ అయితే లోయ ఏర్పడుతుంది. మీరు ఒకవైపున, అన్యులు ఒకవైపున యుద్ధం చేస్తారు, నేను మీకు తోడై ఉంటాను. ఈ అపవాది ఇప్పుడు ఎట్లా సైన్యాన్ని కూర్చుకుంటూ ఉన్నాడు. అర్మగిద్దోన్ దగ్గర యుద్ధం జరగబోతా ఉంటే కూర్చుకుంటూ, మీరు ఒకసారి చూసి, చాలామంది యూట్యూబ్లో లేకపోతే వార్తలు వినేటోళ్ళు, పేపర్లు చూడండి ఎట్లా ఒక్కొక్క సైడ్కు ఉన్నారు. ఎవరైనా కానీ క్రీస్తు ప్రభు పేరు చెప్పేవారు ఉన్నారేమో చూడండి. యెరూషలేమైనా ఉంటుందని నేను కొన్నిసార్లు కోరేవాడిని అండి. ఉంటారేమో, తేలకుండా ఉండేవారు ఉంటారు. చైనా నుండి కూడా వెళ్ళి క్రీస్తు ప్రభు నమ్ముకున్నవారు ఉంటారు. నమ్ముకున్నామని చెప్పేవారు బేతెల్లో కూడా నమ్ముకోకుండా ఉండేవారు ఉండగలరు. ఏమిటి బ్రదర్, నీ తలకాయ సరిగా ఉందా లేదా? నేనుగా చెప్పేది, హెచ్చరికగా చెప్తూ ఉన్నాను, జాగ్రత్త. ఎందుకంటే రక్షణ నేను కానీ మనం కానీ ఇచ్చేది కాదు. అందుకే పేతురు అన్నాడు, ఓ సద్దుకైలారా, ఓ పరిసయ్యులారా, ఈ నామమున తప్ప మరి ఏ నామమున మీరు రక్షణ పొందలేరు. వారు కొట్టాలని చూస్తూ ఉన్నారండి. భయపడి నేను ప్రభువును ఎరగనని చెప్పినవాడు అప్పుడు అంటూ ఉన్నాడు, ఆకాశం కింద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, కానీ ఈ నామముననే రక్షణ పొందవలేము. తేటగా చెప్పేసి
వాళ్ళు అంటున్నారు ఇటు చదవలేదు ఏం లేదు మనకే బోధ చేస్తూ ఉన్నాడు. మనం ప్రవక్తల గ్రంథాలు అన్నీ నేర్చుకున్నాము, మనకు అర్థం కావడం లేదు. వీళ్ళు మాట్లాడే ఇక మీదట నువ్వు మాట్లాడొద్దు, మనం చెప్తా అదేనయ్యా నాకు కావాల్సినది మాట్లాడుకుని ఉంటాం. అయితే వాళ్ళు ఏమన్నారు, మీ మాట వినుట న్యాయమా ఆయన మాటలు వినుట న్యాయమా? పరీక్షించుకుందాం ఎవరి మాటలు వినాలి. రైట్, ఇంకా చదువు బాబు 13వ అధ్యాయము, 13 ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును గనుక జయింపను దానికి వారిని జయింపను దానికి అధికారం ఇచ్చాను ఇవ్వబడింది. ఆ మాటలు ఎలా ఉన్నాయో, జయింపను కూడా అధికారం ఇవ్వబడతా ఉంది. ఇప్పుడే వింటూ ఉన్నామండి, ఇస్రాయేల్కు హమాస్కు యుద్ధం జరుగుతూ ఉంటే లక్షలు. నన్ను అడిగితే వాళ్ళకు అధికారం లేదు, వీళ్ళకి అధికారం లేదు. వెళ్ళి సువార్త ప్రకటించండి. మీరు యూదులైతే యెహోవాను గురించిన మాటలు చెప్పండి, రక్షణ గురించిన మాటలు చెప్పండి అని నా ఉద్దేశం. అంతే, నేను తీర్పరిని కాను. హమాస్ వారు ఏది న్యాయమో కనుక్కోరు. రష్యా ఉక్రెయిన్లు కూడా అంతే. ఇవి మనం జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికి తీర్పు తీర్చనక్కర్లేదు. సరే బాబు చదువు. ఇంకా ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలో మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడెను. మనం విన్నాం కదా ఇంతవరకు దానియేలు గ్రంథంలో చెప్పబడింది. అసలు దానియేలు గ్రంథంలో ఒకసారి బాబు దానియేలు గ్రంథం 7:25 వచ్చిన చదువు. ఇవే మాటలు ఇంచుమించు ఉన్నాయి. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలుగగొట్టును. మహోన్నతిని భక్తులను నలుగగొట్టును. ఇంకా అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను పండుగ కాలములు న్యాయ పద్ధతులను విచారణ చేయ బూనుకొను. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశంలో ఉంచబడుదురు. చూడండి, 3.5 సంవత్సరాలు అతని వశంలో ఉంటారు అని దానియేలుకు చెప్పబడతా ఉందండి. అవే మాటలు ఇక్కడ. కాలం అంటే ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, 3.5 సంవత్సరాలు. ప్రకటన గ్రంథంలో అనేక చోట్ల, అది ఇప్పుడు నేను తిప్పను కానీ అవే మాటలు గతసారి మనం విన్న 11వ అధ్యాయంలోను ఇక్కడను అవే మాటలు రాయబడతా ఉన్నాయండి. ఇంకొక మాట ఇంకా చదువుతా బాబు. అతని అధికారం నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడును కనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందన్న రాజ్యమును అధికారమును రాజ్య మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిల్చును. అది జరగబోయే సంగతి. ఎలాగో ప్రభు వచ్చి వారిని తుడిచివేస్తాడు ఆ సంగతి. మరలా ఇక్కడికి వచ్చి ముగించుకుందాము. ప్రకటన 13వ అధ్యాయము. భూనివాసులందరూ అనగా జగద్దుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేదురు. ఇంతకంటే తేటగా ఏది ఉంటుందండి? జీవ గ్రంథమందు వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు నమస్కారం చేసిన. అందుకే మొదట్లో ప్రశ్న వేసిన, మనల్ని ఎవడైనా కాలర్ పట్టుకొని నమస్కారం చేయమని, మీ మతం మార్చుకుంటున్నావు కనుక నామం పెట్టుకోమని నిన్ను పొడి చేసి, అయ్యా మంచిదయ్యా, మీరే కాదు నేను కూడా అంటానేమో, ప్రభువా కాపాడు, శోధనల నుండి తప్పించు. యూట్యూబ్లో వస్తారా అండి, ట్రాక్ట్లు పంచుతూ ఉంటే ఒకడు పట్టుకొని రే ఏం చేస్తున్నారు అంటే మోకాల్లోని, లేదు నేను మళ్ళా పలాంది పెట్టుకుంటాను నామం పెట్టుకొని. మనల్ని లేమా? దాచుకోకు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉందా లేదా అక్కడనే బయటపడేది. నీ క్రియల ద్వారా. క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు రాసినాడండి, అబ్రాహాము గురించి రాసినాడు, రాహాబు గురించి రాసినాడు. క్రియలు లేకుండా ఉంటే నీ విశ్వాసం ఎట్లుంది? నా విశ్వాసం ఉందండి. ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? యేసుక్రీస్తు ప్రభు కూడా
మేడి చెట్టును చూసి, మేడి చెట్టునా ఏదమ్మా అది, అంజూరపు చెట్టును చూసి ఏమైనా పండ్లు ఉన్నాయని చూసి ఏం లేవు. ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి, కలకల ఆకులు ఉన్నాయి. హట్! పండ్లు లేని చెట్టు కొట్టివేయబడాలి. అయ్యా ఇంకొకసారి వద్దు, నువ్వు పండ్లు పండుతున్నావా లేక ఆకులు ఉన్నాయా చూపుకోవడానికి? ఆకులు. జాగ్రత్త, మన అందరి కొరకు ఈ మాటలు. మన బ్రతుకు ఎలాగుంది? సరే బాబు, వారు నమస్కారం చేస్తారు. అంతేకాక 13వ అధ్యాయము మరలా చదవాల్సి వస్తుంది. ఈ ఒక్క మాట చూద్దాం. వీరు ఎట్లున్నారట? 16-17 చదువు. 13వ అధ్యాయం 16-17. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, వినండి ఆ మాటలు, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను. అరే నాకు ఇక్కడ ముద్ర ఏయి. మేము కులం ఏంటి? క్రైస్తవులంగా మేము పైసలు దొరుకుతాయంటే ఏదో ఒకటి ఏయిరా బాపు. ఎంతమంది పారిపోలేదండి మన ఊర్లకు? ప్రభు చూడలేదా? అసలు నన్ను అడిగితే ఒకవైపు ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నేను తెలియదు, కానీ అయినా పలుకుతా ఉన్నాను ధైర్యంగా. ఏదైనా లాభం ఉందంటే యేసు ప్రభుగాడని చెప్పడానికి కూడా. అందుకే నాయకులు అంటూ ఉన్నారు, వీళ్ళంతా క్రైస్తవులం అంటారు కానీ వీళ్ళల్లో క్రైస్తవత్వము లేదు. పైసల కొరకు, పనుల కొరకు, చేత కాకుండా పలాని దొరకాలని వీళ్ళు వస్తూ ఉన్నారు. ఎవరైనా ఛాతీ మీద పెట్టుకుని చెప్పగలరా నేను క్రీస్తు వాడనని? చదువుకున్నవారు, పని సంపాదించుకున్నవారు. ఆయన విడోడండి, ఆయన విడోడు. నేను సాక్ష్యంగా చెప్తాను. అందుకు నా తండ్రిని బట్టి నేను ఎంతో గర్వపడుతున్నాను. క్రియారూపకంగా దేవుడు ఆయన విడవలేదు, మొదటివానిగానే ఉంచినాడండి. ధైర్యంగా సిగ్గుపడకుండా చెప్తూ ఉన్నాడు. మనలో ఉన్నారు అందరూ అలా ఉన్నారు. మాది పలాని కులం అండి, మేము పలాని చేతగాని వాళ్ళమండి. సిగ్గుపడాలి. సరే, ఇంకేమన్నాడు? తమ కుడి చేతి మీద నేను తమ నొసటి అంది అనేను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరు చేస్తాడట? రేషన్ కార్డు వచ్చేది, ఆధార్ కార్డు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ తగ్గింది ఈ రేషన్ కార్డు. ఎందుకంటే జీతాలు ఎక్కువైనా కనుక అందరు కొంటారు. రేషన్ కార్డు లేకుంటే కిరసనాయిల్ దొరకదు, చక్కెర దొరకదు. బియ్యానికి కూడా లైన్లు పెట్టేవారండి, గోధుమలకు లైన్లు పెట్టేవారు. పందులు తినే గోధుమలు ఇక్కడ దొరికేవి. అందరు చూసి ఉండరు, నేను చూసినానండి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయినారు, కానీ ఇది మర్చిపోలేదు. మీరెవరు? యాకోబు నీ పేరేమిటి? యాకోబు నీ పేరేమిటి అన్నప్పుడు అన్నాడు, నేను యాకోబును మోసగాని అని. అనలేదు. నిన్ను కూడా అడుగుతున్నాడు, నీ పేరేంటి? గవర్నమెంట్ తరఫున అడిగిస్తున్నాడు, నీ పేరేంటి? మనలో ఎవరో ఒకరిద్దరో పేర్లు మార్చుకున్న వారు లేకపోలేదు. లాభం కొరకు నువ్వెట్లున్నావు? సరే, అది నా పని కాదు, కానీ జాగ్రత్తగా ఉన్నావు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. చూస్తున్నారా? అరే నీది నంబర్ ఏదుంది? నాది పలాని కులమయ్యా, అయితే చలో తీసుకో 2 కిలోల చక్కెర. ఇది లేదయ్యా, చట్ బయటికి పో. అలాగూ వాడు చేయనే ఉన్నాడండి. వాడు ఎందుకు చేయనే ఉన్నాడో వచ్చే వారం మనం చూద్దాము. దేవుణ్ణి కాపీ కొట్టడానికి చూస్తూ ఉన్నాడండి. ఆ సంగతులు వచ్చే వారం చూద్దాము. ఈ సంఖ్య గురించి కూడా వచ్చే వారం చూద్దాము. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఇది ఎవరిని పొడవడానికి నేను మాట్లాడలేదు. మళ్ళీ అట్లా అనుకొని నా మమ్మల్ని పొడిచాడు అనుకోవద్దు. మిమ్మల్ని కూర్చి ఉంటే దేవునితో మాట్లాడుకోండి, అవి నా మాటలు కావు. దయాకనికరం గల మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్నం
నీవు దయచేసిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. రోహన్ను కనికరించి ప్రభువా, నేను నమ్ముకొని యవన బిడ్డగా చిన్న వయసులోనే నీ కొరకై జీవించినట్లు దీవించమని, మరియమ్మకు ఇంటి వారందరికీ కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ఘనత మహిమలు ఆరోపిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.